ఛేదించబడుతున్నావా? అవమానపరచబడుతున్నావా? నీ తోటి వారి ద్వారా, నీ సహోదరుల ద్వారా, నీ బంధువుల ద్వారా, ఇతరుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా నువ్వు నిందించబడి, అవమానపరచబడి, నిషేధించబడుతున్నావేమో. కానీ దేవుడు హృదయంతరంగాలను లక్ష్యపెట్టే దేవుడు. మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయంతర లక్ష్యాన్ని లక్ష్య పెడతాడు. మొదటి సమయంలో రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనము దేవుని వాక్యం సెలవేస్తుంది. దావీదు కొరకు ఎంత మంచి మాట చెప్తుందంటే, దావీదు ఎటువంటి వాడు అంటే, ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వారిని అభిషేకించమని సమూయేలుకు చెప్పిన వర్తమానాన్ని బట్టి, ఆజ్ఞను బట్టి దావీదును అభిషేకించను. దావీదు అన్నల ద్వారా నిషేధించబడ్డాడు. అన్నల ద్వారా ఘోరమైన పరిస్థితిని తన హృదయం గాయపరచబడింది. దావీదు ఆరుగురు అన్నలు ఉన్నప్పటికీ, యెష్షయి కుమారులకి 7 కుమారులు అయినప్పటికీ కూడా చివరి కుమారుడైన దావీదు తను నిషేధించబడినప్పటికీ దేవుని హృదయాన్ని లక్ష్య పెట్టాడు. కాబట్టి దేవునికి సమీపంగా నిలిచిన దావీదు వల్లే నీవు నేను కూడా ఇష్టమైన కుమారుడిగా, ఇష్టమైన కుమార్తెగా జీవించగలిగితే, ఇతడే నాకు ఇష్టమైన కుమారుడు, ఇతరాలే ఇష్టమైన కుమార్తె అని దేవుని వాక్యము ద్వారా నీవు నేను కూడా మన క్రియలను బట్టి దేవుని హృదయంతరంగా లక్ష్య పెట్టే దేవునికి మనం అంగీకారమైన జీవితం కలిగి ఉండాలి. ఈ కడవరి దినాల్లో నీకు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎందరూ నిషేధించినా కానీ దేవుడు నిన్ను నిషేధించడు. నీ క్రియలు, నీ నేత్రములు చక్కగా నిలుచుండగలిగితే, ఎర్రని వాడైన దావీదు వలె తన నేత్రములు, తన కన్నులు ఎలాగైతే నేత్రములు మంచిగా పవిత్రంగా నిలిచిన్నాయో, నీవు నిన్ను కూడా అటువంటి పవిత్ర కలిగి ఉండగలిగితే, దావీదును అభిషేకించిన దేవుడే ఈ దినమును మిమ్మల్ని కూడా అభిషేకించి ఉన్నతమైన స్థానములో నిలబెట్టును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప మన వెంట నిలిచినప్పుడు, దేవుడి కృప మన వెంట రాగాని ఆయన అంటున్నాడు, ఇతడే నువ్వు లేచి వాళ్ళని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుని ఎదుట వానికి అభిషేకించెను. వాని ఎదుట, అన్నల ఎదుట ఎవరైతే నిషేధించారో వారి ఎదుటే నిన్ను నన్ను అభిషేకించే సామర్థ్యము యెహోవా రాపైన దేవునికి, యెహోవా ఈరైన దేవునికి, ఎలీషాడైన దేవునికి సామర్థ్యము కలగదు, అధికారము కలగదు. మనల్ని ప్రేమిస్తున్న యేసు ద్వారా నీవు నేను కూడా ఆశీర్వదింపబడాలి అంటే మన నేత్రములు దావీదు వలె సుందరముగా నిలిచి ఉండాలి. దావీదు ఎలాగ సుందరమైన వాడు, నీవు నేను కూడా సుందరమైన వంటి స్థితిలో మనం ఉండగలిగితే, దావీదు దీవింపబడినట్లుగా నీవు నేను కూడా బహుగా దీవింపబడుదుము గాక. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప. మొదటి సమూయేలు 13:14 ప్రకారము అతడు ఎన్నుకోబడ్డాడు. దావీదు ఎన్నుకోబడి ఉన్నాడు, దేవుని చేతి ఎన్నుకోబడి ఉన్నాడు, దేవుని యొక్క హృదయానుసరమైన మనస్సు కలిగి ఉన్నాడు, దేవుని ఆజ్ఞను గైకున్నవాడే నిలిచున్నాడు. కాబట్టి తను దావీదు ఈ రీతిగా ఈనాటికి ఎప్పటికీ కూడా ఒక రాజుగా నిలబెట్టిన కృపను బట్టి, దేవుడిచ్చిన కనికరను బట్టి, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి దావీదు ఎలాగైతే సంతోషంగా నింపబడ్డాడో, మనము కూడా దేవుని సన్నిధిలో నిత్యముగా వర్ధిల్లుదుముగాక. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.